హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లలిత మురళి బ్లాగ్స్. ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తాను. చూడండి ఎలా ఉంటుందో, టేస్ట్ చేసి చూడండి. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, పెరుగు, కరివేపాకు, ఎండుమిరపకాయలు 2. ఇది నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తెల్లగడ్డ, కారము 2 పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో. అది పేస్ట్. ఇది ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందు ఆవాలు వేసుకోండి. చిటపటమండి బాగా. జీలకర్ర, కరివేపాకు, కరివేపాకు వేసుకున్నారు కదా. కాకరకాయ వేసుకున్నాము. అంతా నూనెలో కలుపుకున్నాం కాకరకాయ. ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కాకరకాయ వేసుకోండి. ఇంకా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. పింక్ సాల్ట్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, కొద్దిసేపు పోతుంది దీనికి. కలపండి. కలిపిన తర్వాత పెరుగు వేసుకోండి. ఇదే టిక్. దీంట్లో కాకరకాయలో పెరుగు వేసుకొని కలుపుకొని బాగా కలపాలి. పెరుగు మగ్గాలి. కాకరకాయలు పెరుగులో చేరిపోతుంది. ఎక్కువ అట్లా కలపకండి. కింద నుంచి పైకి, అట్లా పైనుంచి కిందకి అట్లా తీసుకోండి. ఆ పెరుగులోనే మగ్గిపోతాయి. మగ్గిద్దామా కాసేపు? ఇంకేంటి సంగతులు? ఈరోజు ఏం చేశారు వంట? మగ్గిద్దాము. ఇంకేంటి విశేషాలు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లలిత. కాకరకాయ మగ్గడానికి టైం పడుతుంది. ఈ మగ్గిన తర్వాత ఏం చేస్తారంటే, లాస్ట్లో ఈ పేస్ట్ కలిపి బాగా ప్రెస్ చేయండి. అంతా కలపండి. మొత్తం పేస్ట్ అంతా బాగా కలిపితే టేస్ట్ అదిరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.